నమస్తే నేను దేవి వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. విశాఖ బీచ్ లో అయోధ్య రామాలయం సెట్ వెనుక సెట్టింగ్ చాలానే ఉందా? బీజేపీ ముఖ్య నాయకుడు ఒకరు రాముడితో ఏకంగా వ్యాపారం చేద్దామనుకున్నారా? అందుకే భగవంతుడి పేరుతో బీచ్ లో దుకాణం ఓపెన్ చేసేసాడా? మ్యాటర్ పార్టీ హైకమాండ్ దాకా వెళ్ళిందా? మాకు ఫలానా నాయకుడు మద్దతుందని ఏ ధైర్యంతో నిర్వాహకులు చెప్పగలుగుతున్నారు? సెట్టేసి జనం దగ్గర లక్షలు కొట్టేస్తుంటే అంతా తెలిసి చోద్యం చూసిన నేత ఎవరు? ఆయన ఇంట్రెస్ట్ ఏంటి? వ్యాపారం ఇది అలాంటి వ్యాపారం కాదు. అయోధ్య రామయ్యనే అంగడి సరుకు చేసేసిన ఫక్తు బిజినెస్. విశాఖ బీచ్ రోడ్ లో సముద్రుడి సాక్షిగా భక్తుల మనోభావాలతో ఆడుకున్న పరమ వికృత వ్యాపారం. ఇక్కడ పైకి చూడ్డానికి అంతా బాగానే కనిపిస్తుంది. అబ్బో వీళ్ళెవరో మహానుభావులు, అయోధ్య దాకా వెళ్ళలేని వాళ్ళ కోసం ఆ బాలరాముణ్ణే మన ముందుకు తీసుకొచ్చారని అనిపిస్తుంది. ఇంకాస్త భక్తి రసం పొంగి పొర్లే వాళ్ళైతే ఆ నిర్వాహకులకు చేతులెత్తి మొక్కాల్రా బాబు అంటారు. కానీ ఇదంతా నానానికి ఒకవైపు మాత్రమే. కాస్త లోతుల్లోకి వెళ్లి చూస్తే గుడి అనుకున్న గోతులేంటో కనిపిస్తాయి. దేవుడిని అడ్డం పెట్టుకుని ఏ స్థాయిలో వ్యాపారం చేద్దామనుకున్నారో అర్థమవుతోందని అంటున్నారు పరిశీలకులు. మరి ఈ పరిశీలకులంతా ఇన్నాళ్ళు ఎక్కడ నిద్రపోయారు? ఇప్పుడొచ్చి దగా మోసమంటూ గొంతు చించుకుంటున్నారు. వైజాగ్ బీచ్ లో అంత పెద్ద సెట్టు వేస్తుంటే అప్పుడెందుకు మాట్లాడలేదని డౌట్ రావడం కామన్. కానీ అసలు మ్యాటర్ అక్కడే ఉందట. గుడి సెట్టు వేసిన నాళ్ళు ఇదంతా లీగల్, ఆంధ్రప్రదేశ్ బీజేపీకి చెందిన ఓ ఎంపీ మా వెనకున్నారని చెప్పారట నిర్వాహకులు. దీంతో ఏదో పూర్తి స్థాయి భక్తి కార్యక్రమం అనుకున్నారట. కానీ ఆ తర్వాతే అసలు మ్యాటర్ తెలిసి అమ్మని వీళ్ళు దేవుణ్ణి ఇలా కూడా వాడుతున్నారా అంటూ ముక్కున వేలేసుకున్నట్లు తెలిసిందే. బీజేపీ ఎంపీ ముఖ్య అనుచరులుగా చెప్పుకునే వాళ్లే దీని వెనుకున్నారని, ఎంపీ సాబ్కి తెలియకుండా వాళ్ళు ఇలాంటి ప్రాజెక్టు చేపట్టే ధైర్యం చెయ్యబోరని చెప్పుకుంటున్నారు ఉమ్మడి విశాఖ జిల్లాలో. దీంతో ఆ బీజేపీ ఎంపీ ఎవరు, ఈ దందాలో ఆయన ఇంట్రెస్ట్ ఏంటంటూ రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. విశాఖ బీచ్ రోడ్ లో 2 నెలల క్రితం ప్రైవేటు స్థలంలో అయోధ్య రామ మందిర నమూనా సెట్టు వేశారు. అంతకుముందు కుంభమేళాలో సెట్ వేస్తే వచ్చిన ఆదాయం కళ్లు చూసిన నిర్వాహకుడు వంగలపూడి దుర్గాప్రసాద్ కు ఇక ఆగబుద్ధి కాలేదట. కుంభమేళాతోనే ఆపేయడం ఎందుకు, దీన్నొక పర్మనెంట్ ఆదాయ వనరుగా మార్చుకుంటే పోలా అనుకుంటూ సెకండ్ ప్రాజెక్టుగా వైజాగ్ బీచ్ రోడ్ ను ఎంచుకున్నట్టు చెప్పుకుంటున్నారు. అనుకున్నదే తడువుగా సెట్టేసేసి స్వయంగా బాలరాముడి దివ్య రూపమే మన ముందు ప్రత్యక్షమైందంటూ సోషల్ మీడియాలో ఊదరగొట్టేశాడు. ఇందుకు బీజేపీ నేతల సహకారం లభించడంతో కమర్షియల్ గా ఫుల్ బిజీ అయిపోయిందట. రోజుకు కనీసం 5,000 మంది, గరిష్టంగా 25,000 మంది వరకు ఈ సెట్ ను చూసి వెళ్లడం మొదలుపెట్టారు. మామూలుగా అంతవరకైతే ఏదో సెట్టో బొట్టో దేవుడినైతే చూపిస్తున్నారని అనుకోవచ్చు. కానీ ఆ తర్వాతే నిర్వాహకులు తమ అసలు ప్లాన్ వర్కౌట్ చేయడం మొదలుపెట్టి బాలరాముణ్ణి అంగడి సరుకు చేసేశారు. కూర్చుంటే డబ్బు, నిలబడితే డబ్బు అన్నట్టుగా మారిపోయిందట వ్యవహారం. ప్రతిదానికి టికెట్ పెట్టేసి రోజు లక్షల్లో దండుకోవడం మొదలుపెట్టారు. పైగా ఎలాంటి అనుమతులు లేవు. ఇంత భారీ సెట్టు వేసి వేలల్లో జనమొచ్చే ప్రోగ్రాంకు మున్సిపల్, పోలీస్ అనుమతులు తప్పనిసరి. కానీ ఇక్కడ అలాంటివేమీ లేవు. అదేమంటే మా వెనుక బీజేపీ ఎంపీ ఉన్నారన్నది నిర్వాహకుల సమాధానమట. మరి రేపు జరగరానిదేదన్నా జరిగితే ఆ ఎంపీ గారు బాధ్యత వహిస్తారా అన్నది విశాఖలోని ప్రభుత్వ విభాగాల ప్రశ్న. పర్మిషన్స్ విషయంలో ప్రభుత్వ సిబ్బందికి అభ్యంతరాలున్నా బీజేపీ ఎంపీకి ముఖ్య అనుచరులుగా ముద్రపడ్డ వాళ్లు నిర్వాహకులకు మద్దతుగా నిలబడ్డం సందర్భాన్ని బట్టి వాళ్లే ముందుండడంతో అధికారులు కూడా చూసి చూడనట్టే ఉన్నట్టు సమాచారం. అప్పటికీ నగర ప్రజలకు బీచ్ కు వచ్చే వాళ్లకు ఇబ్బంది కలగడంతో పార్కింగ్ సదుపాయం కల్పించుకుంటే యాక్షన్ తీసుకుంటామని పోలీసులు 1-2 సార్లు హెచ్చరించారట కూడా. అయినా సరే సదరు బీజేపీ ఎంపీ మా వెనకున్నారన్న ధైర్యంతో వాళ్ళు లెక్క చేయలేదని చెప్పుకుంటున్నారు. మామూలుగా అయితే ఇది పెద్ద సీన్ అవ్వకపోయేది. కానీ నిర్వాహకుల కాసుల కక్కుర్తికి హద్దే లేకుండా పోవడంతో రచ్చ రంబోలా అయ్యి ఏకంగా కాషాయ నేతల కాళ్ల కిందకి తెచ్చిందని అంటున్నారు. భద్రాచలం అర్చకులతో ఈ నెల 29న సీతారామ కళ్యాణం చేయిస్తామన్న ప్రచారానికి అనూహ్య స్పందన వచ్చింది. ఒక్కో టికెట్ కు 3,000 రూపాయల ధర నిర్ణయించిన భద్రాద్రి అర్చకులు అనడంతో జనం వెనకాడలేదు. విషయం ఆ నోటా ఈ నోటా భద్రాచలం ఈవో దృష్టికి వెళ్లడంతో కూపి లాగితే దందా మొత్తం బయటపడింది. దేవాదాయ శాఖ నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు పబ్లిసిటీ చేసి భక్తులను మోసగించిన నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు ఈవో. దీంతో బీజేపీ నేతల బాగోతాల మీద కూడా చర్చ మొదలైంది. ఇందులో ఏపీ బీజేపీ ఎంపీ పాత్రపై పార్టీ ఢిల్లీ నాయకత్వానికి ఫిర్యాదులు వెళ్లడంతో వాళ్లు ఎంక్వైరీ మొదలుపెట్టినట్టు సమాచారం. కళ్యాణం పేరుతో లక్షల వసూలుకు ప్రణాళిక, అందుకు బీజేపీ నేతల ప్రత్యక్ష పరోక్ష సహకారం, ఏకంగా పార్టీ ఎంపీ పేరు తెరమీదకు రావడంపై
కాషాయ పెద్దలు గుర్రుగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి పార్టీ తదుపరి యాక్షన్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.